ఏంటో కొత్తగా ఉంది నాకు ఫస్ట్ టైం. ఏంటంటే అన్ని సినిమాల్లో పాడుతూ ఉంటాము, కానీ ఈ సినిమాలో పాడడం ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఇది ఒక ఎమోషనల్ అండ్ డివోషనల్ రెండు మిక్స్ తోటి చేసినటువంటి సాంగ్. స్నేహలత మేడం గారు మ్యూజిక్ చేయడం నాకు చాలా ప్రోగ్రామ్స్లో బాగా పరిచయం అనమాట. చాలా ప్రోగ్రామ్స్లో ఆవిడని చూసి నేను ఆవిడకి ప్రోగ్రామ్స్ ఆవిడతో చేయడం, ఆవిడ నాతో చేయడం జరిగింది. కానీ సడన్గా ఒకరోజు కాల్ వచ్చింది, ఇలా ఒక మంచి యాక్షన్, హారర్, థ్రిల్లర్, కొంచెం సోషో ఫ్యాంటసీ ఇవన్నీ మిక్స్ అయినటువంటి మూవీ 7-4 ఈ మూవీ వస్తుంది, యూ హ్యావ్ టు సింగ్ అన్నారు. స్నేహలత మేడం నాకు సింగర్గా ఒక సాంప్రదాయపరమైన ఈవిడ మ్యూజిక్ చేయడం ఏంటి అని అనుకున్నాను. ఐ వెంట్ ప్రోగ్రామ్ అక్కడ రికార్డింగ్కి వెళ్ళాను. అప్పటికే తెలిసింది అందులో అందరు పెద్ద సింగర్స్ అండి. ఒక ఫస్ట్ మూవీతోనే అంత ఉషావతప్ గారు, తర్వాత హేమచంద్ర, శ్రవణ భార్గవి, ఇంకా చాలా నోటెడ్ సింగర్స్ అందరూ కూడా ఇందులో పాడారు. అటువంటి ఆల్బంలో నేను కూడా పాడడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే పెద్ద హీరోల సినిమాలకి పాడుతున్న తరుణంలో ఇలా కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్తో వర్క్ చేయడం అనేది కూడా డిఫరెంట్ అనుభూతి ఉంటుంది. ఐ రియల్లీ ఎంజాయ్డ్ అండి. ఆ సాంగ్ ఫస్ట్ విన్న వెంటనే కొంచెం హై పిచ్ ఉంటుందేమో, కొంచెం లో పిచ్ ఉంటుందేమో అనుకున్నాను. నేను పాడి కూడా ఐ థింక్ కొంచెం టైం అయింది, ఐ టుక్ సమ్ టైమ్. బట్ తర్వాత మధ్యలో కొన్ని ఫంక్షన్స్ చేశారు, ఆ ఫంక్షన్స్ అటెండ్ అవ్వడం జరిగింది. ఇవాళ ఇలా నా అదృష్టంగా భావిస్తున్న ఇంత ఒక బాగా పరిచయమైనటువంటి ఫస్ట్ మూవీ తోటి మ్యూజిక్ డైరెక్టర్గా మీ అందరికీ పరిచయం అవుతున్నటువంటి స్నేహలత గారు, అలాగే డైరెక్టర్ శేఖర్ గారు, విజయ్ శేఖర్ గారు, వీళ్ళిద్దరూ రోజు ఉండేప్పుడు నాకు చాలా అంటే యూనో మన పాత్రికేయులందరికీ తెలుసు, వాసు గారికి వీళ్ళందరికీ ఎప్పటి నుంచో పాడుతూ వస్తున్నానండి నేను. ఎన్నో ఆల్మోస్ట్ 10 years జర్నీ నాది. బట్ నాకు బ్రేక్ వచ్చిందంటే 2 years నుంచి, ఆ రేస్ గురం మూవీ నుంచి బ్రేక్ వచ్చింది. దానికి ఎప్పుడు నాకు హిట్స్ ఉన్నా లేకపోయినా సపోర్ట్ చేస్తున్నటువంటి మీడియా వాళ్ళందరికీ కూడా పాదాబంధనాలతోటి ముందుగా ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఈ 7-4 మూవీని కూడా మీడియా గట్టిగా ప్రమోట్ చేసి, నేను కొన్ని క్లిప్పింగ్స్ చూశానండి, చాలా అద్భుతంగా చేశారు. ఎక్స్పెరిమెంట్ ఎట్లా అంటే కొత్త వాళ్ళతోటి ముందుకు తీసుకురావాలనేది ఒకటి ఆలోచన అయితే, మ్యూజిక్ డైరెక్టర్ని కూడా శేఖర్ గారు, విజయశేఖర్ గారు కొత్త మేడం గారిని పెట్టుకుని దాన్ని మీ ముందు ఉంచడం అనేది ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అండ్ కంగ్రాచులేట్ ఎంటైర్ యూనిట్ ఆఫ్ 7-4 for the audio success as well as the movie success. Thanks and all the best to the entire team. Thank you very much. నమస్కారం. క్రైమ్ థ్రిల్లర్ మ్యూజిక్ మూవీ చేస్తున్నాను అనగానే ప్రతివాడు నన్ను చూసి కింద నుంచి ఫస్ట్ పైకి దాకా చూసి నవ్వడమే. మరి విజయ్ శేఖర్ సంక్రాంతి గారు మాత్రం ఫస్ట్ నుంచి చివరి దాకా కూడా చాలా నా మీద కాన్ఫిడెన్స్గా ఉన్నారు ఆయన. మరి వారిని కూడా అడిగాను, మీరు ఎందుకు ఇలాంటి సినిమా నన్ను చేయమని అంటున్నారంటే, లేదు నాకు మీ మీద కాన్ఫిడెన్స్ ఉంది, మీకు బాగా అనుభవం ఉంది, కొన్నేళ్ల నుంచి చాలా ఆల్బమ్స్ వాటికి చేశారు, నేను మీకు ఎలా కావాలో ఐడియాస్ చెప్పి నేను మీ దగ్గర నుంచి వర్క్ తీసుకోవడం నాకు తెలుసు అని వారు ఎంతో కాన్ఫిడెంట్గా, అబ్బాయి ఎప్పుడు కూడా మా స్టూడియోకి వచ్చి ప్రతి పాట వినడం, ఓకే అనడం, మంచి ఫ్రీడమ్ కూడా ఇచ్చారు నాకు. లిరికిస్ట్ కూడా మీకు ఎవరు మీ మాట విని చక్కగా రాస్తారో వారినే పెట్టుకోండి అని అన్నారు. అలాగే ముఖ్యంగా స్త్రీలని ఎక్కువ మందిని వీరి సినిమాల్లో ఎక్కువ ఎంకరేజ్ చేశారు. లిరికిస్ట్ కూడా వందన ద్విభాషం గారు. ఐ థింక్ సినీ ఫీల్డ్లో కొంచెం లేడీ లిరికిస్టులు తక్కువ ఉన్నారేమో నా ఉద్దేశం. మ్యూజిక్ డైరెక్టర్లు అలాగే ఉన్నారు. కాబట్టి ఈ సినిమాలో అన్నీ కూడా ఎక్కువ కొత్త వాళ్ళకి బాగా చెయ్యాలి అన్న అంబిషన్ ఉన్న వారికి ఎంకరేజ్ చేశారు విజయశేఖర్ సంక్రాంతి గారు. సినిమా కూడా చాలా బాగుంది ఫస్ట్ నుంచి కూడా. ముఖ్యంగా మా మహిళలు ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ కూడా అందులో ఉన్నాయి. అంటే కేవలం క్రైమ్ థ్రిల్లర్ కాకుండా కొంత సోషల్ ఎలిమెంట్ కూడా ఆయన జోడించారు. చివరి దాకా కూడా ఉత్కంఠగా ఒక 3 టీంలు తిరుగుతూ ఉంటాయి. వాటికి అన్నిటి కూడా ఈ ఆర్ఆర్ చేయడం కూడా రియల్లీ ఐ ఎంజాయ్డ్. అంతా కూడా కొంచెం ఇంగ్లీష్ పద్ధతిలో తీయమని ఆయన ఐడియాస్ ఇచ్చారు. వాటి గురించి వెళ్తూ మన నేటివిటీ పోకుండా కూడా ముందు ఒక పాటే అనుకున్నారు, కానీ తర్వాత 5 పాటల దాకా వారు నాకు పర్మిషన్ ఇచ్చారు. పాటలు ఉంటే బాగుంటుంది, ఎందుకంటే మన తెలుగు వారు పాటలు లేకుండా సినిమా ఎక్కువ ఎంజాయ్ చేయరు అని అనుకుని నేను 5 పాటలకి ఆయన పర్మిషన్ ఇచ్చారు.
సింగర్స్ని కూడా మేడం పాట బాగుండాలి, మీ ఇష్టం, ఈ పాటకి ఏ సింగర్ అయితే బాగుంటుందో మీరు సెలెక్ట్ చేసుకోండి అని చెప్పారు. సరే, ఉషా ఉత్తప్ గారు దీనికి యాక్సెప్ట్ చేయడం, అంత పెద్ద సింగర్ నా దానికి వచ్చి పాడడం చాలా ఆశ్చర్యం అనిపించింది. వారి మంచి మనసుకి మరోసారి వారి ఇక్కడ లేకపోయినా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వారు ఫోన్ల మీద రెస్పాండ్ అవ్వడం కూడా చాలా బాగుంది. నేను అదే నన్ను చిన్న మ్యూజిక్ డైరెక్టర్ అండి నేను అంటే, ఆవిడ అన్నారు మ్యూజిక్ డైరెక్టర్ ఈజ్ గ్రేట్, అక్కడ చిన్నవారా పెద్దవారా అన్నది కాదు, మీ ఊహలు మీకుంటాయి, నేను మీ ఊహకి తగ్గట్టుగా పాడగలను లేదు అనేసి 2-3 సార్లు స్కైప్లో మాట్లాడి ఆ పాట యొక్క అర్థం తెలుసుకుని చాలా బాగా న్యాయం చేకూర్చారు ఆవిడ. వారికి స్పెషల్ థ్యాంక్స్. అలాగే హేమచంద్ర, శ్రవణ భార్గవి, ఇంకా సింహ గారైతే ఎంత బాగా కోఆపరేట్ చేశారు. బాబు నీకు మరి ఇప్పుడు పేరు వస్తోంది, నేనేమో చిన్న బడ్జెట్ సినిమా ఇది, నేను కొత్త మ్యూజిక్ డైరెక్టర్ అంటే అట్లేం లేదండి అనేసి చక్కగా వచ్చి వారు ఆ పాటకి చక్కటి న్యాయం చేకూర్చారు. వింటే మీకే తెలుస్తుంది. ఇక ముందు ముందు బోనాల్లో అక్కడ కూడా మీ పాటే మారుమవుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే లిరికిస్ట్ కూడా ఎప్పుడు అర్ధరాత్రి అడిగినా కూడా ఆవిడ మళ్ళీ పాట నాకు పంపించడం, మళ్ళీ ఇది కాదండి కరెక్ట్ చేస్తే చేయించుకోవడం, అలా ఒక టీం వర్క్లో ఏదో సొంత అన్నదమ్ములతో పనిచేస్తున్న అనుభూతి కలిగింది తప్ప ఒక డైరెక్టర్ దగ్గర కూర్చున్నాను అయ్యో ఈయనేమంటారో అసలు భయం కాదండి. ఒక టీం వర్క్గా మేము సాగిపోయాం. మాకెంతో స్వేచ్ఛనిచ్చి నాకు ఎన్నో ఏళ్ల నుంచి నా కళ సినిమాకి చేయాలి మ్యూజిక్ అని, ఆ కళని విజయశేఖర్ సంక్రాంతి గారు మంచి ఆపర్చునిటీ ఇచ్చి నాకు తీర్చారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరందరూ కూడా మీడియా వారందరికీ కూడా, మా సోదరులందరికీ కూడా, మా సక్సెస్కి కారణం అవుతున్న మీ అందరికీ కూడా మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ సినిమా చక్కగా సక్సెస్ చూడాలి. ఇందులో ఎంతోమంది ఆశలతో పనిచేశారు కొత్త వాళ్ళందరూ కూడా, వారందరి ఆశలు కూడా నెరవేరాలని మనసారా కోరుతూ సెలవు తీసుకుంటాం. మీడియా సోదరులు అందరికీ నా నమస్కారం. ఇప్పటి వరకు 7 to 4 మూవీ గురించి మీకు చాలా వరకు ఇన్ఫర్మేషన్ అందింది. ఇది యాక్చువల్గా రాత్రి 7 గంటలకు ప్రారంభమై తెల్లవారుజాము 4 గంటలతో ఎండ్ అయ్యే చక్కటి కాన్సెప్టు. నాకు తెలిసి ఇంతవరకు ఈ సబ్జెక్టు లాంటి సినిమాలు రాలేదని అనుకుంటున్నాను. విజయశేఖర్ సంక్రాంతి గారికి ఇది ఒక మంచి సక్సెస్ తీసుకురావాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా నేను ఇందులో ఈ ఆడియో రిలీజ్ సందర్భంగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన మొట్టమొదటి వ్యక్తి స్నేహలత మురళి గారు. ఆవిడ మ్యూజిక్ డైరెక్టర్గా ఆవిడకి ఆఫర్ వచ్చిన మరుక్షణం ఆవిడ శేఖర్ గారి ముందు నా పేరు పెట్టారు. ఒక లేడీ లిరిసిస్ట్ కావాలి అన్నప్పుడు, ఇంతవరకు నాకు తెలిసి సినీ ఫీల్డ్లో లేడీ లిరిసిస్ట్ తక్కువగా ఉండుండొచ్చు, మేబీ ఉన్నారో లేదో కూడా నాకు తెలీదు. అలాంటిది ఇంతవరకు నేను కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్, యాక్చువల్గా నేను యునెస్కోకి ట్విన్ సిటీస్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. సో నా ఫీల్డ్కి కొంచెం రిలేటెడ్గా ఉన్నా కూడా ఎక్కువ లలిత గీతాలు, భావగీతాలు, అలాగే దేశభక్తి గీతాలు, వీటి మీద నా ఆల్బమ్స్ అన్నీ నడిచాయి. అలాగే కొన్ని స్టోరీస్ ఇవన్నీ పబ్లిష్ అయ్యాయి. బట్ ఒక సినిమాకి ఫస్ట్ టైం నేను వర్క్ చేశాను ఇందులో. అయినా కూడా నా గురించి ఏమీ తెలియకపోయినా కూడా నమ్మకంతో విజయశేఖర్ సంక్రాంతి గారు నాకు ఈ ఆఫర్ ఇచ్చారు. స్నేహలత గారు కూడా చాలా కోఆపరేట్ చేశారు మ్యూజిక్ పరంగా. కానీ కొన్ని ఆవిడ ట్యూన్స్ ఇస్తే నేను లిరిక్ రాశాను, అలాగే కొన్ని నేను లిరిక్ రాసిన దానికి ఆవిడ ట్యూన్ చేశారు. సో చాలా హ్యాపీగా సాగింది. ఆవిడ చెప్పినట్టుగా మా జర్నీ అంతా ఒక ఫ్యామిలీ మెంబర్స్తో హ్యాపీగా కూర్చొని చేసినట్టే అయింది. ఇంకా ఉషా ఉత్తప్ గారు దీని టైటిల్ సాంగ్ పాడారు. ఆవిడని కలిసినప్పుడు మేము వెళ్తుంటేనే ఆవిడ హమ్ చేసుకుంటూ వచ్చారు నేను రాసిన పాట. చాలా హ్యాపీగా, నేను మర్చిపోలేని ఇన్సిడెంట్ అది. ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి చాలా అడ్మైర్ చేసే వ్యక్తి నేను రాసిన సాంగ్ పాడడం, అది కూడా ఆవిడకి చాలా నచ్చి నేను ఎంజాయ్ చేస్తూ పాడానమ్మా. 2015లో నేను పాడిన తెలుగు మూవీ సాంగ్ ఇది ఒక్కటే అని చెప్పారు ఆవిడ. దానికి చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే మిగతా సింగర్స్ అందరూ కూడా, సింహ గారు ఇవాళ రేపు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఆయన ఏ సాంగ్ పాడినా ఇవాళ రేపు అది పెద్ద హిట్ అవుతోంది. సో ఇందులో చక్కటి సాంగ్ పాడారు. అలాగే ఆ పాట మాత్రం దండంపల్లి నాగేంద్ర గారు రాశారు. చాలా చక్కటి లిరిక్ రాశారు ఆయన. పూజలకి మీడియా సభ్యులందరికీ మీ నాగేందర్ శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేసుకుంటూ, మరియు ఈ రోజుల్లో జనాల్ని ఉర్రూతలగిస్తున్న సింగర్ సింహ గారు ఇంకా నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. మరి అలాంటి సింగర్ పాట పాడాడంటే అది ఏ రేంజ్లో ఉంటుందో, ఎలా ఉంటుందో స్పెషల్గా డిజైన్ చేసిన మా స్నేహలత మురళి మేడంకి తెలుసు, ఆ పాట రాసిన నాకు తెలుసు, పాడిన తనకి తెలుసు, మరియు వినబోతున్న మీ అందరికీ తెలుసు. అది ఎంతో ఉరువు తొలగించే పాట, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. మరియు ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన స్నేహలత మురళి గారికి మరియు
దర్శకులు విజయశేఖర్ సంక్రాంతి గారికి ప్రత్యేకంగా మా ధన్యవాదాలు. మరియు రాబోయే తరాల్లో కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మరియు మీ పాత్రికేయులు కూడా మీడియా మొట్టమొదటగా మన డైరెక్టర్ అదే బడ్జెట్లోని లాస్ట్ వరకు ఈ రోజు వరకు కూడా అదే బడ్జెట్లో నిలబడి చిన్న మాట, ఒక సంస్థ ఇది. ఆ సంస్థ మళ్ళీ మన ముందుకు 724 అనే సినిమాతో మళ్ళీ 2016లో మన ముందుకు వస్తుంది. దాని గురించి మాట్లాడుతూ నాకెందుకు ఇందాక నుంచి వీళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు ఒక విషయం తడుతుందండి మనసులో. చిన్న సినిమా అంటున్నారు, నాకేమో అలా అనిపించటం లేదు. దయచేసి సినిమా బడ్జెట్ పరంగా సినిమాని, ఎందుకంటే నేను ప్రొడక్షన్ వైపు నుంచి మాట్లాడుతున్నాను, క్రియేటివ్ సైడ్ నుంచి మాట్లాడట్లేదు, ప్రొడక్షన్ వైపు నుంచి నేను మాట్లాడుతున్నాను. ప్రొడక్షన్ వైపు నుంచి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా బడ్జెట్ని దృష్టిలో ఉంచుకుని ఒక సినిమాని చిన్న సినిమా అనే ఒక సాంప్రదాయం తెలుగు చలనచిత్ర చరిత్రలో కానీ లేదా భారతీయ చలనచిత్ర చరిత్రలో కానీ ఉండడం గమనార్హం. అది కొట్టివేయబడిన మాట కాదు, ఒప్పుకోవాల్సిన విషయమే. కానీ ఈ చిత్రంలో మనం కొన్ని విషయాలు గమనించడం జరిగింది. ఏంటంటే, ఒకటి, సింహ గారు లాంటి ఒక గాయకుడు, స్నేహలత మురళి గారు లాంటి ఒక సంగీత దర్శకురాలు తను మొట్టమొదటిసారిగా సినిమాకి పనిచేస్తున్నప్పుడు తెలుగు చలనచిత్ర సీమలో మంచి పేరుతో ముందుకు సాగుతున్న ఒక కళాకారుడు తనుగా ముందుకు వచ్చి ఒక పాటను పాడడం కానీ, ఉషా ఊతప్ లాంటి ఒక పాప్ సింగర్, తెలుగులో కూడా చాలా 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 పాటలు పాడిన ఒక పాప్ సింగర్ ఈ సినిమాకు పనిచేయడం కానీ, ఇలాంటివి అంతేకాకుండా మనకి తెలిసిన సుపరిచితులు మన శ్రావణ భార్గవి, హేమచందర్, వాళ్ళు కూడా చాలా పెద్ద సినిమాలకి పాటలు పాడడం జరిగింది. యాజ్ ఏ మినర్వా టాకీస్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నాను కాబట్టి మళ్ళీ సాయంత్రం 5 అయ్యేసరికి 7 గంటలకి 8 గంటలకు మొదలవలసిన షెడ్యూల్ తాలూకా ప్రిపరేషన్. ఎందుకంటే మీకు తెలుసో తెలీదో, విజయశేఖర్ బచ్చు ఈజ్ అన్ MBA గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఎ B school which is in IPE, Institute of Public Enterprise, Usmania University campus, and executive producer Adarsh Avasarala, his classmate, he is also an MBA graduate from Institute of Public Enterprise, Usmania University. B schools నుంచి వచ్చిన వాళ్ళండి వీళ్ళు మామూలు ఏదో సినిమా మీద కేవలం ఉన్న ఒక ఫ్యాంటసీతో కానీ, కేవలం ఉన్న ఒక ఇన్ఫాక్చుయేటెడ్ ఎక్స్ప్రెషన్తో కానీ వాళ్ళు సినిమా ఫీల్డ్లోకి రాలేదు. సో దే హ్యావ్ అ రీజన్ ఫర్ కమింగ్ ఇన్ టు ద సినిమా ఇండస్ట్రీ. అండ్ డెఫినెట్గా మీరు ఇంతవరకు విజువల్స్ చూస్తున్నారు, ఆల్రెడీ మీరు చూశారు విజువల్స్. ఆ విజువల్స్లో మీకు మూస పద్ధతిలో జరుగుతున్న మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొన్ని మనం కథలు చూస్తున్నాం. అటువంటి కథలను ఎంచుకోకుండా భారతీయ సాంప్రదాయంలో ఎంతో విలువైన పాత్ర వహించిన మన స్త్రీ జాతి మీద జరుగుతున్న అరాచకాలు కానీ, మీరు దయచేసి ఈ చిత్రాన్ని చూడండి. చిన్న సినిమాగా మాత్రం దయచేసి ఈ చిత్రాన్ని చూడొద్దు. అదేవిధంగా ఈ సినిమాకి పనిచేసిన అందరికీ ఒక్కొక్క పేరు నేను ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన విజయశేఖర్ సంక్రాంతి గారికి ధన్యవాదాలు. 724 మూవీ రిలీజ్, ఆడియో రిలీజ్కి విచ్చేసిన పత్రికా మిత్రులకు మరియు మా క్రూ మెంబర్స్ అందరికీ నా ఆర్థిక వందనాలు. సార్, ఇక్కడ ఫస్ట్ మేము 724 మూవీ అనుకున్నప్పుడు స్టోరీ తయారైనాక మా మ్యూజిక్ డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము. ఫస్ట్ మ్యూజిక్ గురించి మాట్లాడదామని వెళ్ళాము. అప్పుడు సాంగ్స్ అనుకోలేదు. వారికి స్టోరీ అంతా వినిపించాము. కొన్ని డేస్ తర్వాత మేడం చెప్పారు, సాంగ్స్ ఉంటే బాగుంటాయి విజయ్ అన్నారు. నేను లేదు మేడం, వితౌట్ సాంగ్స్ చేద్దాం అనుకుంటా అని. షూటింగ్ అయిపోయింది, అంతా చేసాము. సినిమా చూశారు మేడం మొత్తం ఆర్ఆర్ కోసం. చూసి ఇక్కడ ప్లేస్మెంట్స్ చెప్పారు మేడం. అప్పుడు మాకు కూడా అనిపించింది కరెక్టే, ఈ ప్లేస్మెంట్స్లో సాంగ్స్ ఉంటే బాగుంటుంది కదా అనుకున్నాం. సరే మేడం చేద్దాం అనుకున్నాం. సాంగ్స్ రాపిచ్చాక నేనంతగా సాంగ్స్ ఇంట్రెస్ట్ లేదు నాకు. సరే అంతగా పట్టించుకోలేదు. మేడం సాంగ్స్ రాపిచ్చారు, లిరిసిస్ట్ పేర్లు చెప్పారు, ఓకే అనుకున్నాం, అయిపోయింది. నాకు ఎక్కడ ఆశ్చర్యం వేసిందంటే, మేడం ఏదైనా వారు చేశాకే చెప్తారు, నాకు ముందే మాటలు చెప్పరు. ఒక లిస్ట్ నా ముందు పెట్టారు, వీళ్ళు సింగర్స్ అని. నేను ఫస్ట్ ఉషా ఉతుబ్ గారి పేరు చూడను, మన పాప్ లెజెండ్ పద్మశ్రీ ఉషా ఉతుబ్ గారి పేరు చూడగానే స్టన్ అయిపోయాను. అదేంటి మేడం ఈ సాంగ్ వీరు పాడతారా అసలు మనకి అని అంటే, నేను మాట్లాడాను, అయిపోయింది, మొత్తం మాట్లాడటం అయిపోయింది, వారికి లిరిక్ పంపించడమే, అందుకే మీకు చెప్తున్నా అన్నారు. నెక్స్ట్ మంచి రేజింగ్లో ఉన్న మన సింహ గారు, సినిమా చూపిస్తామా శ్రీమంత్, ఈ సాంగ్స్ పాడిన సింహ గారి గురించి చెప్పారు.
నాకు ఆశ్చర్యం వేసింది. మళ్ళీ సింహ గారు అనగానే నేను అడిగాను, నిజమా మేడం అంటే నిజం అన్నారు. హేమచంద్ర అండ్ శ్రావణ్ భార్గవి గారు చెప్పారు. ఏంటి మేడం మా మూవీలోనేమో మరి అంటే వారేమో నెంబర్ 1 అంతా ప్యాడింగ్ ఆర్టిస్టులను తీసుకొస్తున్నారు, నేనేమో అంతా న్యూ టెక్నీషియన్స్తో వెళ్ళాను, న్యూ క్రూ న్యూ ఆర్టిస్ట్స్తో వెళ్ళాను, టెక్నీషియన్స్ అంతా ఎక్స్పీరియన్స్డ్, కొంచెం డామినేట్ చేస్తున్నారు మేడం అన్నాను. వారు నవ్వారు. వారు అలానే ఆ రేంజ్లోనే సాంగ్స్ కూడా చేశారు, ఆ రేంజ్లోనే ఆర్ఆర్ కూడా చేశారు. చాలా థ్యాంక్స్ మేడం, మీరు మాకు హెల్ప్ చేసినందుకు. తర్వాత నెక్స్ట్ మేము షూటింగ్లో కూడా సార్, ఫస్ట్ షూటింగ్ స్టార్ట్ అయింది. కెమెరామెన్ ఫ్రమ్ కేరళ ప్రభాతీకే, వారికి కొంచెం ఇక్కడ యూనిట్ చూడాలి. అప్పుడు మా లైట్ ఆఫీసర్స్, మా లైట్ ఇంజనీర్స్, మా యూనిట్ నరసింహ గారు, శివారెడ్డి గారు వీళ్ళంతా హెల్ప్ చేశారు బాగా. నెక్స్ట్ మేము కొంచెం ఆర్ట్ డిపార్ట్మెంట్లో స్ట్రక్ అయ్యాం. అప్పుడు మా నానాజీ సుభాష్ ముందుకొచ్చారు, ఆర్ట్ డైరెక్టర్స్, మేము ఉన్నాం, మేము హెల్ప్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు చేశారు. తర్వాత మా ఆర్టిస్టులందరూ కూడా ఈ రెమ్యునరేషన్స్ ఇవి అవన్నీ ఏం పట్టించుకోకుండా ఏ టైం చెప్పినా ఎనీ టైం ఈ 42 డేస్లో 36 to 40 డేస్లో ఎనీ టైం వచ్చారు. మా లౌక్య గారు కానీ, రాధిక గారు కానివ్వండి, మన రాజ్బాలా గారు, ఆనంద్ బచ్చు, మెయిన్ ఆనంద్ బచ్చు గారు, వారు ఢిల్లీలో ఉంటారు. వారు మా మధు గారి ద్వారా మాకు పరిచయం. ఆయన చాలా ప్యాషనేట్. ఆయన ఎప్పుడు చెప్పినా టక్కున ఈవినింగ్ కల్లా ఉండేవారు ఇక్కడ. అలా వారు కూడా మాకు బాగా కోఆపరేట్ చేశారు. అందరికి మా క్రూ అందరికీ, మా ఆర్టిస్టులందరికీ థ్యాంక్స్ అండి. ఇంకోటి, ఇప్పుడు ఈ ప్రొడక్షన్ విషయంలో మధు గారు మాతోనే ట్రావెల్ చేసేవారు. బట్ ఆయన ఏంటి ఎంత అవుతుంది బడ్జెట్, ఈరోజు స్కెడ్యూల్ అయిద్దా, రేపటికి సీన్స్ మిగులుతున్నాయా, ఏం మాట్లాడలేదు, అసలు ఏం పట్టించుకోపోయారు. వారు తెలుసుకునేవాళ్ళు ఎంత అవుతుంది ఏంటి మొత్తం తెలుసుకునేవారు. బట్ మేము ఏమన్నా డేస్ ఎక్స్టెండ్ అయినా, ఈ నైట్ కాల్ షీట్ త్వరగా అయిపోద్దండి, అట్లా ఏమన్నా డేస్ ఎక్స్టెండ్ అయినా కూడా వారు మీరు కానివ్వండి ఈ రోజు వరకు కూడా ఏ రోజు ఇంత ఎందుకు అవుతుందని కూడా మమ్మల్ని ఎప్పుడు ప్రశ్నించలేదు. ఇది మా మీద అంత నమ్మకం ఉంచిన థ్యాంక్స్ అండి. సేమ్ లోహిత్ గారు కూడా, లోహిత్ గారు అయితే ఏ రోజు లొకేషన్కి రాలేదు. థ్యాంక్స్ సార్ మా మీద నమ్మకం ఉన్నందుకు. అండ్ మేము ఎప్పుడు పిలిచినా మా మీడియా మిత్రులు చాలాసార్లు వచ్చారు, ఇప్పుడు ఇది 3rd టైం. చాలా థ్యాంక్స్ అండి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు, థ్యాంక్ యూ అండి. అండ్ మా మ్యూజిక్ లారీ మ్యూజిక్ ఇచ్చాం, అది కూడా మా మేడమే వారితో మాట్లాడి లారీ వాళ్ళతో చేయించారు. వారు కూడా హెల్ప్ చేశారు మాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, అండ్ థ్యాంక్ యూ టు ఆల్. పిలిచిన వారు వస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఇవాళ మా గెస్ట్ అండి సారు, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. వెరీ గుడ్, కరెక్టే అండి. కానీ నేను ఫస్ట్ టైం అండి కొంచెం ఇప్పుడు చూస్తుంటే మీకు మా పాత్రిక వాళ్ళకి తెలిసిపోద్ది ఈడేంటి ఇంత ఇది అని. బట్ ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ అండి. 10 years కష్టపడిన ఇది ఇలా రియలైజ్ అవుతున్నా అంటే, సినిమా ఇండస్ట్రీని నమ్ముకుని దాన్ని ఎప్పుడు కూడా మనం ప్రేమిస్తే అది మనని ప్రేమిస్తుంది అనడానికి హానెస్ట్గా నేనే ఎగ్జాంపుల్ అని చెప్తాను. కనిపించి వీళ్ళందరూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు, కనిపించకుండా పైనుంచి నా గురువు గారైన శ్రీ చక్రి గారు నన్ను ఆశీర్వదిస్తున్నారు. వారికి మనస్ఫూర్తిగా పాదాబంధనాలు చేసుకుంటూ ఈ సిడీ రిలీజ్ చేస్తున్నాం.